హరిహర వీరమల్లు ప్రతి 10 నిమిషాలకి ఫ్యాన్స్ అందరికి కూడా పూనకాలు డెఫినెట్లీ వస్తాయని చెప్పేసి డైరెక్టర్ జ్యోతికృష్ణ గారు చెప్పారు. అయితే 'హరిహర వీరమల్లు' సినిమా గురించి ఎంతమంది ఎంత ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఈ యొక్క సినిమా వస్తుంది. దట్టు 5 సంవత్సరాల కిందట సినిమాని స్టార్ట్ చేశారు. ఇంకా దీని నుంచి ఒక్కొక్క అప్డేట్ వస్తున్న కొద్దీ ఫస్ట్ లుక్స్ కానీ, పోస్టర్స్ కానీ, సాంగ్స్ కానీ వచ్చినప్పుడల్లా ఇంకా హైప్ పెరుగుతూ వచ్చింది. సో అంత హైప్ వచ్చిన తర్వాత ఇంకా దాదాపు ఒక 13 సార్లు సినిమాని పోస్ట్‌పోన్ చేశారు. అదొక్కటనేది కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అయిన తర్వాత అంటే ట్రైలర్ వచ్చేంత వరకు ట్రైలర్ వచ్చే ఒక ముందు రోజు వరకు కూడా ఈ సినిమా గురించి చాలామంది కూడా రకరకాలుగా నెగెటివ్‌గా రూమర్స్ స్ప్రెడ్ చేశారు. వన్స్ ఒక్కసారి ట్రైలర్ ఎంట్రీ ఇచ్చిందా ఇంకా అప్పటి వరకు ఉన్నటువంటి అపోహలు కావచ్చు, బ్యాడ్ రూమర్స్ కావచ్చు అన్నీ కూడా కొట్టుకుపోయాయి. సో అప్పటి వరకు ఎవరెవరైతే బ్యాడ్‌గా మాట్లాడారో వాళ్ళందరూ కూడా పొగడడం స్టార్ట్ చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి వన్స్ అడుగు పెడితే ఏ విధంగా ఉంటుంది, ఆయన రికార్డ్స్ ఏ విధంగా బ్రేక్ చేస్తాడు అని చెప్పేసి ఈ యొక్క ట్రైలర్తోని అందరికీ నిరూపితమైందని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అందరూ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు. అయితే అప్పటి వరకు కూడా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ తరపున 24 అవర్స్లో వచ్చినటువంటి ఒక ట్రైలర్కి ఎన్ని వ్యూస్ వచ్చాయంటే అప్పటి వరకు పుష్ప 2 అనేది టాప్ పొజిషన్లో ఉంది. 24 అవర్స్లో 45 మిలియన్ ప్లస్ వ్యూస్. అయితే ఇంకా దాన్ని ఎవరు కూడా దాటలేరు, ఇంకా ఏ సినిమా కూడా దాటలేదని చాలామంది కూడా అనుకున్నారు. కానీ ఇంకా పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు ట్రైలర్ వచ్చిన తర్వాత 24 అవర్స్లో 48 మిలియన్ ప్లస్ వ్యూస్తోని ఇంకా అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ని కూడా తుడిచిపెట్టింది. సో అదేవిధంగా ఇప్పుడు 24కి సినిమా రాబోతుంది. ఆ రోజు కూడా ఖచ్చితంగా ఇప్పటి వరకు ఉన్న సినిమా రికార్డ్స్ అన్నింటినీ కూడా హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారు అయితే బ్రేక్ చేస్తారు అనే విధంగా ఫ్యాన్స్ చాలా గట్టిగా నమ్ముతున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ జ్యోతికృష్ణ గారు ఇప్పుడు ఇంకా 24th కంటే ఇంకా దాదాపు ఒక 6 రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రమోషన్స్ అన్నీ కూడా చాలా జోరుగా చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రమోషన్స్లో భాగంగానే జ్యోతికృష్ణ గారు మాట్లాడుతున్నప్పుడు అంటే సినిమా గురించి ఫస్ట్ రివ్యూ అనుకోవచ్చు. ఇంకా ఫస్ట్ రివ్యూ అంటే ప్రతి 10 నిమిషాలకి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి కూడా పూనకాలు తప్పవు. అంత ఘోరంగా ఈ సినిమా అనేది అద్భుతంగా వచ్చింది. అండ్ మేము చూసినప్పుడే మాకు కూడా అసలు ఈ సినిమా మేమే తీసామా అన్నట్టు మాకు గూస్ బంప్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ కావచ్చు, ఆయన చూపించే విధానం కావచ్చు, ఆ ఫైటింగ్ సీన్స్ కావచ్చు, ఆ ఒక యాక్షన్ సీన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. మీరు సినిమా చూసినంత సేపు కూడా అరే ఇది మనము సినిమా చూస్తున్నామా లేకపోతే డైరెక్ట్గా మనమే ఫీల్ అవుతున్నామనే ఒక అద్భుతమైన సృష్టి మీకు కనిపిస్తుంది అని చెప్పేసి కూడా డైరెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఒక్కరు కూడా డిసప్పాయింట్మెంట్ ఉండదు. థియేటర్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కారు ఎగరేసుకొని ఇదిరా మా పవన్ కళ్యాణ్ స్థాయి అని డెఫినెట్లీ చెప్పుకుంటారు. ఆ రోజు ఇంకా 6 రోజుల్లో రాబోతుందని చెప్పేసి కూడా డైరెక్టర్ గారు అదేవిధంగా ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా అంటే చాలా నమ్మకంగా ఉన్నారు.